మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. ఫారెస్ట్ అధికారుల దమనకాండపైనే కొమరం భీం పోరాటం అంతా జరిగింది. నిజాం ప్రభుత్వంపై కొమరం భీం సింహస్వప్నంగా మారడానికి గల కారణాలేంటో మీ అందరికి తెలిసిందే కదా. ఫారెస్ట్ అధికారుల దమనకాండ, అదే దమనకాండ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం రెంగారేట గ్రామంలో జరిగింది. వరుసగా ప్రతి సంవత్సరం మాపై కేసులు పెడుతున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరా అని సూటిగా ఆదివాసీ గిరిజన కొలాం ప్రజలు అడుగుతున్నారు. అసలు రెంగారేట గ్రామంలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆదివాసీ గిరిజన ప్రజలు ఏమంటున్నారు, అసలు ప్రస్తుతం ఏముంది, అక్కడ ఏం జరుగుతుంది, ఫారెస్ట్ అధికారులు ఎందుకు కేసులు పెడుతున్నారు, వాళ్ళు చెప్తున్న నిజాలేంటి, ఈ విషయంపై ఆర్టీవీ ఒకసారి వాస్తవాలు ప్రజాహితం చేసే ప్రయత్నం చేస్తుంది. నిజాలు నిర్భయంగా చూపెట్టే ప్రయత్నమే ఆర్టీవీ చేస్తుంది. ఈ గ్రౌండ్ రిపోర్ట్లో వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం. కొమరం భీం జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వాంకిడి నుండి నేరుగా కమానా నుంచి రెంగారేట్ గ్రామం. రెంగారేట్ గ్రామానికి దాదాపుగా 2 కిలోమీటర్లు ఇప్పటి వరకు కనీసం సరిగ్గా రోడ్ లేదు. టీచర్లు అయితే రానే రారు, పిల్లలకు చదువు అనేది తెలియదు. ఇదేదో రెంగారేట్ గ్రామంలో పరిస్థితే కాదు. ఆసిఫాబాద్ మారుమూల ప్రాంతం ఏజెన్సీ నుండి మొదలుకొని ఆసిఫాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీలో ప్రస్తుత పరిస్థితులు ఇదే విధంగా ఉన్నాయి. అయితే రెంగారేట్ గ్రామం గురించి మళ్ళీ ఎందుకు చర్చ స్టార్ట్ అయింది, ఆదివాసీ ప్రజలు ఎందుకు తిరగబడే ప్రయత్నం చేస్తున్నారు, మాపై కేసులు ఎందుకు పెడుతున్నారని అడుగుతున్నారు. ఎస్, అదే మనం ఇప్పుడు రెంగారేట్ గ్రామంలో ఉన్నాం. ఒకసారి రెంగారేట్ గ్రామంలో పరిస్థితి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ 20 కుటుంబాలు ఉంటుంది. 20 కుటుంబాలు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుంది. అయితే ఆదివాసీ గిరిజనులకు సంబంధించిన ఒక ప్రత్యేక ఆచారం ప్రకారం ముందుకు సాగేదే ఈ రెంగారేట్ గ్రామం. రెంగారేట్ గ్రామంలో ఆదివాసీ ప్రజలు దాదాపుగా 100 మంది ఉంటుంది. అయితే 40 కుటుంబాలు ఉంటున్నాయని చెబుతున్నారు. వరుసగా కేసులు మాపై నమోదు చేస్తున్నారు. మొదటి విడతలో 2 పంపారు, రెండో విడతలో 2 పంపారు. ఎవరు కూడా అడవిలోకి పోవద్దని చెబుతున్నారు. అసలు విషయం ఏంటి, ఆదివాసీ ప్రజలు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం, మాట్లాడిద్దాం. రెంగారేటు ఆదివాసీ గిరిజన ప్రజలు కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా ఇబ్బందికరంగా చూస్తున్న పరిస్థితి, దైన్యంగా ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకు ఇవన్నీ చెప్పే ప్రయత్నం జరుగుతుందంటే అసలు విషయం ఏంది, ఎందుకు ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టారు, నిజమేంటో ఒకసారి తన మాటల్లోనే ఇందా. మనతో పాటు ఈ గుడానికి చెందిన పటేల్ ఉన్నాడు, పేరు రాము. పటేల్నే జైలుకు పంపిస్తే గుడెమంతా సెట్ అయిపోతుందని ఫారెస్ట్ అధికారుల ఆలోచన అని నేరుగా పటేలే మనతో చెప్పింది. ఇంతకుముందు మాట్లాడుతూ నన్ను జైలుకు పంపితే వాళ్లకు చాలా వస్తుంది కాబట్టి నన్ను జైలుకు పంపారని మనతో చెప్పే ప్రయత్నం జరిగింది. అది దైన్యంగా కళ్ళలో కన్నీళ్ళు తెచ్చుకొని ఆ పటేల్తో మాట్లాడు. బాబు, ఏం జరిగింది అసలు? ఏం జరిగిందంటే ఇక నేను గొడ్లు ఇటు చేనుకి అయిపోయినా తీసుకుపోయినా, ఇక దూపైంది అని ఇంటికి వస్తే ఇక వాళ్ళు వచ్చి ఉండే, మేము ఏమో అక్కడ తీసుకుపోయి మళ్ళీ తెస్తామని వాంకిడికి తెస్తామని తీసుకుపోయి అటు జైలుకు పంపిణలు. ఎవరు తీసుకుపోయినారు నిన్ను? ఎవరు, ఏమైంది? చౌకీదారులు తీసుకుపోయినలు, ఫారెస్ట్ వాళ్ళు తీసుకుపోయి అక్కడ ఆయన పేరు వస్తలేదు ఇక పర్బకారు. నువ్వు అడగద్దా ఎందుకు నన్ను జైలుకు పంపుతున్నావు, ఏంది అసలు విషయం ఏందని అడగద్దా? అడగలేదు సార్, కానీ ఇక ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు జైల్లో పంపుతారు లేదా అని అన్నారు అని సంతకం పెట్టేసినని పంపిణీలు అక్కడ జైల్లో. ఎందుకు సంతకం పెట్టినావు తెలుసా నీకు అసలు?
ఇక పంపుతామని ఇక్కడ సంతకం పెట్టు పంపుతామని పెట్టి వేసి మమ్మల్ని ఎంతమంది మీద కేసులు అయినాయి ఈడ? ఈడ ముందు పోయిన సంవత్సరము ఇద్దరికి కేసు అయింది, ఈ సంవత్సరం ఏమో మాకు ఇద్దరికి కేసు అయింది. కేసు పెట్టింది ఇక ఫారెస్ట్లు. ఏం చెప్పారు కేసు పెట్టి? అంటే ఆ కేసు ఎందుకు పెట్టినావు ఏందని ఏమన్నా అడిగినావా? అడగలేదు సార్. ఎందుకు అడగలే మరి? నిన్ను తీసుకుపోయి జైలుకు పెడతా, జైల్లో పంపినా కానీ ఎందుకు అడగకుండా? ఇక అక్కడ పోయినాక ఇక అన్న మేమేమి కొట్టలేము, ఉట్టిగా నేను నువ్వు తెచ్చి జైల్లో పెడతావని నేను అన్నా కానీ ఇక వేసినాము. ఇప్పుడు ఇక మీరు ఇక లోపలనే అన్నాడు. ఇక ఎన్ని రోజులు ఉన్నావు జైల్లో? జైల్లో 10 రోజులు ఉండే. 10 రోజులు ఉండే జైల్లో. ఎవరు ఇడిపించారు మరి మీకు? బెయిల్ ఎట్లా వచ్చింది? ఏంది మీ దగ్గర? డబ్బులు లేవు, అడ్వకేటు, వకీలు వీళ్ళంతా ఎట్లా జరిగింది అసలు? పండించిన పత్తి అంతా అమ్ముకున్నారా? ఏం పత్తి ఇట్లానే కవులకు భూమిని ఇచ్చినాం, ఇక వకీలు పట్టినాం. ఇక వకీలు పట్టి తీసిండ్లు. ఇప్పుడు నీ భూమి అంతా కౌలుకి ఇచ్చేసినావా? ఇచ్చేసిన. ఇక ఏమి లేదు. ఇక ఇప్పుడు ఇక ఏమన్నా అల్లి అమ్ముతేనే ఇప్పుడు నాకు పొట్ట నిండుతుంది. ఇక లేకుంటే ఎక్కడ చేను లేదు, ఏమీ లేదు. ఇక ఎంత గిరువు పెట్టినావు చేను? 30,000. ఎన్ని ఎకరాల చేను 30,000 గిరువు పెట్టినావు? 4 ఎకరాలు. ఎట్లా మరి ఇప్పుడు చేను గిరువు పోయింది, ఎట్లా బతుకుతావు? ఏంటి అసలు పరిస్థితి? ఎట్లా బతుకుడు? ఇక ఏమైనా ఇక కూలి పని చేసుడు. ఇక ఎట్లా చేయాలి? ఇక అంతే ఉన్నది. ఇక భూమి లేక. ఎందరు పిల్లలు బాబు నీకు? 3 పిల్లలు, 2 బిడ్డలు, 5. చదువు ఏమన్నా చెప్పించినావు ఎవరికన్నా? కొద్దిగా చదివిండు ఒక్కోడు, 2 అట్లనే ఉన్నారు. దాదా ఏం జరుగుతుంది అసలు? ఉట్టిగానే సారు మావాడు అయితే మేకలు పొరకలు కొట్టిన అక్కడక్కడ పొరకలు కొట్టిన వాళ్ళకే జంగుల మీద కేసు పెట్టింది సార్. అవధం ఏమీ లేదు. ఎటు పోయినా ఒక 2-3 సార్లు వచ్చిండు జీబు పట్టుకొని. అచ్చుడు అడవికి పోకట, అచ్చిండు అడవికి పోకట. ఇక లాస్ట్ వరకు ఏం చేసిండు అయితే లాస్ట్ రోజు వీళ్ళని ఏం చేసిండు, అది ఎవరు కొట్టిరు కదా అంటే అది మేకల పిల్లగాలు కొట్టిండ్రు అన్నారు వీళ్ళు. అది ఏమీ కొట్ట అయితే లేదు. అయితే వీళ్ళను అక్కడ సార్ మీ పెద్ద సార్ దగ్గర పోయి ఆ మేకల పిల్లగాలను కొట్టిండ్రు అనుకుంటా అక్కడ సార్ దగ్గర మాట్లాడి సంతకాలు పెట్టిపిస్తాం, మిమ్మల్ని పంపిస్తాం, ఇంటికి తోలుకొస్తామని అనుకుంటే వీళ్ళని పట్టుకపోయినట్టు లోపలేసాడు. ఇంతే విషయం. డైరెక్ట్ ఏమీ లేదు. మరి ఊరల్లో ఏమన్నా అడిగే ప్రయత్నం జరిగిందా? ఎందుకు కేసు పెట్టిండ్రు ఏందని అడిగినా? వాళ్ళు మళ్ళీ రానేలేదు. ఆడికెళ్ళి పత్తగా వాళ్ళ మోకాలే కనిపిస్తలేవు. ఇవాడు ఒక్కడత్తలేడు. ఏంది బాబా అంటే ఇంతకు ముందు కూడా కేసులు పెట్టినట, ఎందుకు పెడుతున్నారు అసలు కేసులు? దీనికోసమేనా లేదంటే? ఇంతకు ముందుగా సారు ఉట్టిగానే పెద్ద పులిని సంపిల్లని కేసు పెట్టారు. అసలు పెద్ద పులి అక్కడే జరిగింది. అక్కడికి వెళ్ళి నీరాడు పోయిన సంవత్సరం నుంచి. అది ఇవ్వాలి జంపిలో ఇవ్వాలి లేదు, వీళ్ళ దగ్గర ఏమీ పురుపు లేదు, ఏమీ లేదు. మేకలు మేపటానికి మనం గుట్ట అవతల పోతాం కదా దరిగా, గట్టు మేము అచ్చలే కంటికి మేము చూడలేదు. ఇక మీళ్ళే చంపిరని వాటి మీద మా ఇద్దరిని కేసు పెట్టాను పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం అయితే ఉట్టిగానే తీసుకుపోయి లోపలేసి. ఏమీ లేదు. వీళ్ళు ఏమైనా అడవి కొట్టలేదు, ఏమైనా సేను కొట్టలేదు, అని ఎంత భూమి కొట్టలేదు, ఏమీ లేదు. ఉట్టిగానే తీసుకుపోయి. మరి ఏమన్నా నాయకులకు, లీడర్లకు, ఎమ్మెల్యే గారికి చెప్పే ప్రయత్నం ఏమన్నా చేసినారా? ఇవ్వలేక చెప్పి ఎమ్మెల్యే అయితే మక్కలు అనలేదు. మేము ఇట్లానే ఇక ఇట్లా ఒకట్లా అడిగా వీళ్ళని మక్కలు పట్టుకొని తీసుడు అది దారి పట్టుకున్నాం. ఏమీ లేదు. ఏంది ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? 20 100 మంది ఉంటారా? ఉంటాం. ఆ చిన్న పెద్ద మందారు కలిసి 100 ఉండదు. టీచర్ రాడు, స్కూల్ నడవది, ఇక్కడ వైద్యులన్నీ వస్తారా? ఏంది అసలు పరిస్థితి? రాలు ఇవ్వాలి రాలు.
ఆరోగ్యం మంచి లేకపోతే ఆశీర్వాదం. ఆశీర్వాద్ మామిడి ఒకటే. వర్షాకాలం అయితే బాగా ఇబ్బంది, మాకు రోడ్ లేదు, ఏమీ లేదు. ఎడ్ల బండి కట్టి దిగబడడం కూడా మేము తీసుకుపోతాం మామిడి. ఏంది బాబా అంటే ఇట్లా వరుసగా పోయినసారి కేసులు పెట్టిండ్రు, మళ్ళీ ఇప్పుడు కేసులు పెట్టిండ్రు, ఏంది అసలు ఏం జరుగుతుంది? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ప్రభుత్వానికి? ఏం చెప్పాలి సార్, వాళ్ళు ఏదో ఒకటి గవర్నమెంట్ ఏదైనా ఒకటి డిసైడ్ చేయాలి. మమ్మల్కి ఏదైనా గట్టిగా మీ మీద కేసులు పెట్టకుండా. కేసులు ఇంతకుముందు కూడా కొమరం భీం కూడా ఇట్లా ఫారెస్ట్ వాళ్ళు కేసులు పెట్టిండనే ఉద్యమకారుడిగా తయారైంది, తెలుసా ఈ విషయం? తెలుసు కదా. ఇక పెద్ద మనుషులు చెప్తున్నారు అయితే వింటున్నాం. ఇక మేము అప్పుడెప్పుడు చూసినాం, అప్పటి కాలంలో మేము పుట్టాను కూడా లేదు చరిత్ర, ఆ చరిత్ర ఉన్నది అంతే. అదే అంటే ఏదైనా జల్ జంగల్ జమీన్ కోసమే పోరాటం జరిగింది అప్పుడు కూడా కాదే, ఇప్పటికి కూడా కాదే. మేము ఈ భూములు విడిచిపెట్టి అయితే మేము పోము. ఎంత ఏంటంటే ఈ ఫారెస్ట్ వాళ్ళ ఆలోచన ఏంది? ఈ భూములు ఇడిచిపెట్టి ఇడికెళ్ళి వెళ్ళిపోవాలి అనేనా లేకపోతే ఏంది? అదే వాళ్ళకి అంతే ఉద్దేశం ఉన్నది సార్. ఇళ్ళని ఇక్కడికి వెళ్ళి ఇళ్ళ గుట్టాలని చేస్తారో ఏమో కానీ ఇక అదే అది ఒకటే పట్టిగా. మళ్ళీ ఇక ఇప్పుడు రాలి ఇక వచ్చే సంవత్సరం మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి వేస్తారు లోపల. అంటే వచ్చే సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చి నీరుడు సుంది గట్లనే చేస్తారు కదా సార్. నీరుడు సుంది గట్లనే చేస్తారు కదా. ఈ 2 సంవత్సరాలు పోయిన ఆ సంవత్సరం ఇట్లా అయిందని మేము ఎంతో భయంతో ఉంటున్నాం. అడవికి ఇప్పుడు ఇక అడవికి పోతారు, అవి కట్టెలని కొడతారు, ఇటు ఏమి కొడతారు అంటారు, అన్ని ఇబ్బందులు పెడుతుంటారు. ఇక కట్టెలు కూడా ముట్టనిస్తలేరు, ముట్టలు ఇయ్యారు. ఏమై ఇటువంటి చిన్న గుడి చేసినా మాకు బాధే. చిన్న గుడి చేసినా బాధే. ఇది ఎందుకు కట్టినావు, ఇదేం కొత్తగా పెట్టినావు, అదే పెట్టుకుంటారు వాళ్ళు. ప్రభుత్వం వెళ్ళి అది గుడిసె కట్టుకుందామంటే వీళ్ళు అధికారులు రానియారు అంతే. ఏమీ లేదు. ఏది గింత అడవి ఉండేది ఏమైనా కొట్టి బొంగులు ఏదో తెచ్చి గుడిసెల గట్టిగా పెడతామంటే అది కూడా లేదు సార్. అయితే అడవిలు ఉన్నాం కానీ మాకే ఇబ్బంది ఉండి కూడా ఏం చేస్తాం. ఇది పరిస్థితి, అత్యంత దయనీయకరమైన విషయం ఇది. ప్రతి సంవత్సరం మేము భయపడుకుంటా 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఈ పోయినసారి 2 జైలుకు పంపారు, ఈసారి కూడా 2 జైలుకు పంపారు. మళ్ళీ ఎవరిని జైలుకు పంపుతారో తెలియదు. ఏంటి మా పరిస్థితి అని సూటిగా చెబుతున్న పరిస్థితి. ఇబ్బంది పడుతూ దైన్యంగా బరువెక్కిన గుండెతో చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఇంకా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, అసలు రింగారెడ్డిలో వరుస కేసులు ఎందుకు పెడుతున్నారు? పులి చనిపోయినా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళి కేసులు పెడుతున్నారని చెబుతున్నారు. లోపట కనీసం ఆవులు, గేదెలు, అదేవిధంగా ఇటు మేకలు పోయినా ఆ మేక పొరకలు కొట్టినా మా పైన కేసులు పెడతారని చెప్తున్నారు. అసలు విషయం ఏంటి, ఏం చెప్తున్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు ఏం జరుగుతుంది అసలు? సార్ ఇక్కడికి వచ్చి మొత్తం ఫారెస్ట్ వాళ్ళు ఏం నరకనిత్తలేరు, అవి మొత్తం వచ్చి భయపెడతారు. ఎప్పటికొకసారి వస్తే పూటలు దించుతారు, పోతారు, అట్లనే తీసుకుపోయి మళ్ళీ జైల్లో పెడతారు. చెప్పి తీసుకుపోతారు. వస్తే సంతకాలు పెట్టమంటారు డైరెక్ట్. అట్లా అని మళ్ళీ ఇక్కడి వరకు పోకట అక్కడ కలిసి రాకట అంటారు. అటు నుంచి అటే జైలుకు పంపుతాను. ఎందుకు ఏందని అడిగినరా ఎప్పుడన్నా? ఏం అడగలేదు. వస్తారు, అందరినీ పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా పూట దించుతారు, పోతారు. ఆ పరిస్థితిలో ఉన్నాం మేము. కమాన్ వాళ్ళకి మొత్తం అడవిని కొట్టిపిచ్చిండ్రు, తీసుకుపోయి అమ్మిన్లో ఏమో కట్టెలు ఒక 4-5 రోజులు వచ్చిన 8 కసలాలు నింపి తీసుకుపోయింది. ఇప్పటికి ఇంక ఈ పొంటి నరికి ఉన్నాయి, అవి చూసుకొని వాళ్ళే అమ్ముకుంటారు. మళ్ళీ అమ్మి మా మీద కేసులు చేస్తారు. ఫారెస్ట్ వాళ్ళే అమ్ముతారు. ఇప్పుడు కమానాల్లో ఫారెస్ట్ వాళ్ళే కమానాలను పట్టుకొచ్చిర్రా ఎడ్ల బండ్లతోటి? వాళ్ళని పంపింది సార్ ముందు. ఫస్ట్ ఇక తీసుకుపోయిన వాళ్ళు మొత్తం బంద్ ఆయన. ఇప్పుడు ఈ నరికిన చెట్లే మీ మీద కేసులు పెట్టిందా? మా మీద పెట్టి మా కాకని అన్నాన్ని తీసుకుపోయాను. అట్లా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు వరుసగా కేసులు పెడుతున్నారు ఫారెస్ట్ వాళ్ళు అనేది నిజమేనా? నిజమే సార్. ఇప్పుడు ఊరికి కూడా వస్తలేరు. ఎట్లా వస్తలు అట్లా పక్క పొంటి వచ్చి తిరిగిపోతాను. ఊరికి అయితే రాళ్ళు. ఎందుకు వస్తలేనని అడిగినరా?
అడగలేదు వాళ్ళు తీసుకుపోయి కేసు చేసినప్పటి నుంచి వస్తూనే లేరు ఇటు. అంటే పక్క పొంటి వస్తారు కానీ మాకు కనిపించకుండా పోతాను. ఇట్లా మేకలు కాసే పిల్లగాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి దొరుకుతారు. చేనులకి పరటి పీకడానికి పోతే అట్లా కనబడతారు. అటు నుంచి అటే పోతారు. ఇక మళ్ళీ ఇటు రాళ్ళు. ఇప్పుడు ఏంది అంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంది? మీ మీద కేసులు పెట్టి ఇక్కడ నుంచి ఊరును లేపాలనా ఎట్లా? అట్లానే ఉంటుంది సార్. ఇప్పుడు ఊరును లేపినట్టే చేస్తారుగా ఎప్పటికి ప్రతి సంవత్సరం కేసులు పెడతాను. ఇప్పటికి 4 ఆయనలు పోయి వస్తాను. ఇప్పుడు ఏంది మరి ఏం చెప్తావు? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావు? ఏంది ఎవరికైనా నాయకులకు చెప్పినావా ఏంటి అసలు? ఇక మాకు ఎవరు తెలియదు. ఇక వచ్చిండ్రు ఊరికాడ మీళ్ళు అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇంతకుముందు ఎవరైనా వచ్చిండ్రా మరి? రాలేదు. ఇది పరిస్థితి. రంగారెడ్డి ఈ విధంగా ఉంది. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలి. అయితే ఫారెస్ట్ వాళ్ళే కొన్ని బండ్లను పంపించి ఇక్కడున్న కొన్ని చెట్లను కొట్టిన తర్వాత వాళ్ళే ఈ నుంచి కొంతమంది దీంట్లో ఎవరున్నారన్నది మరి కన్జర్వేటర్ కానీ సీసీఎఫ్ కానీ లేదంటే ఆ పై అధికారులు దీనిపై పరిశీలన చేయాలి. వాళ్ళపై కేసులు పెట్టాలి. అమాయక ప్రజలపై మా మీద కేసులు పెడితే ఏమొస్తుందని నేరుగా వాళ్ళే చెబుతున్న పరిస్థితి. అయితే కొంతమంది మనతో గ్రామస్తులు కూడా ఇంకొన్నారు. వారితో ఇంకా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబు ఏం పేరు? పర్లేదు చెప్పు, ఏం జరిగింది అసలు? వీళ్ళ మీద కేసులు అయినా నిజమేనా అబద్ధం చెప్తున్నారు వాళ్ళు? నిజమే. వాళ్ళు అబద్ధం చెప్తున్నారట. నిజమే. అంతేనా? ఫారెస్ట్ వాళ్ళు వచ్చి కేసులు పెట్టిందా లేదంటే వీళ్ళే జైలుకు పోయినా కావాలని? పార్టీ వాళ్ళు తీసుకుపోయాను. ఎందుకు తీసుకుపోయినారు? అలా చెట్లు ఏది పొరక కొట్టిందని కొట్టిందని పొరకను కూడా ముట్టనిత్తలేరా? లాస్ట్కు ఇస్తలేదు. వంట చెరుకు కూడా దేనిత్తలేరు. ఇస్తలేదు. ఇది పరిస్థితి. అమాయకపు ఆదివాసీ గిరిజనుల పరిస్థితి ఈ విధంగా ఉంది. కనీసం నోటితో కూడా మాట్లాడలేని పరిస్థితి కొంతమంది ఉంది. బాపు ఏం పేరు? కోమల్లు సార్. ఏం జరిగింది బాపు? ఏం జరుగుతుంది ఊర్లో? ఊర్లో ఫారెస్ట్ వాళ్ళు వచ్చి బాగా ఇబ్బంది చేస్తున్నారు సార్. ఈ జైలుకు పంపుతున్నాడు. ఈ హస్తాలు ఏమి కాదు సంతకం పెడుతున్నారు. తీసుకుపోతారు. తీసుకుపోయి అడవి అంతా కొడుతున్నారట, చెట్లన్నీ అమ్ముతానట. అమ్ముతలేం సార్. అబద్ధం చెప్తానవా నువ్వు? వాళ్ళు అబద్ధం చెప్తాను. లేదు, అబద్ధం లేదు, అంతేనా? నిజం చెప్తున్నా సార్. ఇక పెద్ద సారు కలిసి అచ్చుడే అక్కడ ఏమీ లేదు, ఇంటికి పంపుతామా అని తీసుకుపోతారు, లోపల వేస్తారు. డైరెక్ట్ పెద్ద సార్ కలుపుడు లోపల వేసుడు, జైల్లో వేసేవాడు. అట్లా చేస్తున్నారు సార్. అడిగినావు మరి? అడగలేదు. ఇక అడిగితే మళ్ళీ నీ మీద ఏడ కేసు అవుతుందని భయం కదా? అదే భయం. ఎప్పటి నుంచి ఉంటానా వీడ? ఇది మొన్ననే అంత అడవి సాఫ్ చేసి వేసినట్టుగా ఊరు? లేదు, ఇప్పుడు 30-40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల కిందట ఊరు ఇది. ఎందరు పిల్లలు నీకు? 5 పిల్లలు. బడికి పంపుతలేవు? లేదు, ఇప్పుడు బడి లేదు, సార్లు రారు. ఫారెస్ట్ వాళ్ళు మాత్రం వస్తారు, తీసుకుపోయి జైల్లో వేస్తారు. జైల్లో వేస్తారు. ఫారెస్ట్ వాళ్ళు వస్తారు, జైల్లో పెడతారు తీసుకుపోయి. ఇక సారు కలుతామంటే తీసుకుపోతారు. ఇక అటే పంపుతారు జైలుకి డైరెక్ట్. ఇది పరిస్థితి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క దీనిపై స్పందిస్తుందో లేదో తెలియదు. స్పందించాలని ఆర్టీవీ అప్పీల్ చేస్తుంది. వాస్తవికాలు నిజాలు నిర్భయంగా ఉండాలనే ఈ ప్రయత్నం. చదువు ఉండదు, టీచర్లు స్కూల్కు రాదు. ఇక్కడే కాదు, అంటే ఈ రంగారెడ్డి గ్రామం ఒక్కదానికే కాదు, ఏజెన్సీ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. శాటిలైట్ సాంకేతిక విధానం పెరిగిందని ప్రభుత్వాలు చెప్పుకుంటూ ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్నారు, ఎక్స్లో పోస్టులు చేస్తున్నారు. కానీ రంగారెడ్డి లాంటి గ్రామాల పరిస్థితి ఇంకా చదువుకు చాలా దూరంలో ఉందని చెప్పక తప్పట్లేదు. నిజమే, వాస్తవికంగా ఈ విధంగా ఉందని రంగారెడ్డి గ్రామ ప్రజలు చెబుతున్నారు. అబద్ధం మేము చెప్పట్లేదు, మా పరిస్థితి ఇలా ఉందని సూటిగా చెబుతున్నారు. మాట్లాడడానికి కూడా భయపడుతున్న పరిస్థితి. అధికారులే నేరుగా పెద్దసార్ని కలుద్దాం రండి అని చెబుతారు, తీసుకువెళ్ళి సంతకాలు పెట్టిస్తారు. ఆ సంతకం కూడా ఎందుకు పెడుతున్నారో, దేనికోసం పెడుతున్నారో, ఏం రాసి ఉందో కూడా వీళ్ళకి ఎవరికి తెలియదు. కనీసం మీడియా ముందు మాట్లాడలేని పరిస్థితి కనబడుతుందంటే ఇంకా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటో
చెప్పనక్కర్లేదు. దీనిపై పాలకులు, ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వం కూడా స్పందించాలని ఆర్టీవీ కోరుకుంటుంది. వాస్తవికాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ప్రజలు ఏమంటున్నారు, ఇదంతా కూడా మేము ఏడా చెప్పించట్లేదు, వాళ్ళు చెప్పేదే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. 1928 నుంచి 1940 వరకు కొమరం భీం అటవీ అధికారులపై అప్పుడు పోరాటం చేసిన పరిస్థితి. అదే పోరాటం మళ్ళీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. మమ్మల్ని పట్టించుకోరా అని నేరుగా ఇక్కడున్న ఆదివాసీ గిరిజన అక్కలు చెబుతున్న పరిస్థితి. మా ఊర్లో ఉన్న కొంతమందిని నేరుగా జైలుకు పంపిస్తున్నారు. ప్రతి సంవత్సరం దశల వారీగా ఇద్దరిని అది కూడా మొదటి విడతలో పటేళ్లను పంపించారు. రేపేమవుతుందో తెలియదని చెబుతున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏం జరిగిందంటే వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వస్తారు, ఇక ఇట్లనే వచ్చి 2-3 రోజులు వచ్చిండు. మళ్ళీ వచ్చిన తర్వాత ఒక రోజు వచ్చిండట. మేము ఉండలేదు ఎవరు. మేము ఇక ఎట్లా ఉంటాం సారు, మేము కూలితోని బతికేటోళ్ళం. ఎటో ఇక కూలికి పోయి ఉండే వాళ్ళు కోవజంగు, రాము పటేల్ వాళ్ళు ఉండే ఊర్లో. వాళ్ళని తీసుకుపోయిండట. ఏమని తీసుకుపోయిండని వీళ్ళని వచ్చి అడిగితే లేదు, పెద్ద సార్ని కలిసి సంతకం పెట్టి మిమ్మల్ని పంపుతామని తీసుకుపోయిండట. తీసుకుపోయి లోపటేసిండు. అటు తీసుకుపోయిండు. ఎందుకంటే లేదు, భూమి నరుక్కున్నారు, అందుకు తీసుకుపోయి లోపటేసినామని అన్నారు. అంతే. మరి మీరు అడిగినరా ఎందుకు జైలు పంపుతున్నారు ఏందని ఫారెస్ట్ వాళ్ళని అడిగే ప్రయత్నం జరిగిందా? అడగలేదు. వాటికి ఎందుకు అడగలేదు. ఇంత ముందు కూడా కొంతమందిని పంపించినట్టుగా నిజమేనా? కొంత తీసుకుపోయిండు. అంటే ముందు చిన్న పిల్లల్ని తీసుకుపోయిండు. ఎందుకు అంటే లేదు, ఈ ఆవు చూపెట్టిండు ముందు వచ్చి. ఆవు చూపెట్టి ఇది మీది ఆవు అని పిల్లగాళ్ళని అడిగితే మాది కాదని అన్నారు. మాది కాదన్న తర్వాత ఇప్పుడు ఎందుకు అటు అంటే లేదు, మాది కాదని పెద్ద సార్ దగ్గర సంతకం చేసి మిమ్మల్ని పంపుతామని చిన్న పిల్లల్ని ముందు తీసుకుపోయిండు. వెనక సిరియేమో పెద్దల్ని అటే ఉంచిండు సార్. వాళ్ళు ఆత్రం జలపతి కొంత కొట్టుడు కూడా కొడుతున్నారా ఫారెస్ట్ వాళ్ళని అంటున్నారు, నిజమా? వాళ్ళని కొట్టిండు, నిజమే కొట్టిండు. ఇంకా బాగా అయింది. 3 నెలల జైల్లో శిక్ష అయింది వాళ్ళకి. ఉండే 3 నెలలు. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు లేదు. కూలి పనికి? నేను కూలి పనితోనే ఉంటా, నాకు లేదు. ఏం పేరమ్మా నీ పేరు? పిల్లలు? జమునాబాయి. ఒక కొడుకు. బడికి లేదు. టీచర్ వస్తున్నాడా? వస్తాడు. డాక్టర్లు వస్తున్నారా? వస్తారు, డాక్టర్లు ఇంకా వస్తారు. ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొంత వాస్తవంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, మాట్లాడలేక, అంటే తెలుగు సరిగ్గా రాక దీనికి సంబంధించిన అంశంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. కానీ మాట్లాడిచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. నిజమేంటి, అసలు విషయం ఏంటి, ఏం చెబుతున్నారనే కోణంలో చూపెట్టడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవంగా వాళ్ళు మాట్లాడలేరు కూడా, మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. మీడియా ముందు మాట్లాడాలంటే ఇంకా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. వరుసగా కేసులు పెడుతున్నారు. అది కూడా పొరక కొట్టిందని కేసు అని వీళ్ళు అంటున్నారు. అసలు అందులో ఏం రాసి ఉందో కూడా ఇంకా తెలియదు. ఇప్పుడు పోయి మనం డిఎఫ్ఓతో మాట్లాడిస్తే వాస్తవాలు ఏముంటాయి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం, చూపెట్టే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ విధంగా రంగారెడ్డిలో పరిస్థితి ఉందని చెబుతున్న పరిస్థితి. వరుస ఫారెస్ట్ అధికారుల కేసులతో రంగారెడ్డి గ్రామం భయం గుప్పిట్లో వణికిపోతుంది. అయితే ఇదే రంగారెడ్డి గ్రామ ప్రజలు ఇంకో విషయం కూడా చెబుతున్నారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే రానున్న రోజుల్లో మేము కూడా ప్రతిఘటించవలసి వస్తుందని చెబుతున్నారు. 1928 నుండి 1940 వరకు జరిగిన కొమరం భీం పోరాటం ఈ ఫారెస్ట్ జులుం పైనే, ఫారెస్ట్ దమనకాండ పైనే అప్పుడు కూడా పోరాటం జరిగింది. నిజం గుండెల్లో సింహస్వప్నంలా గతంలో కొమరం భీం పోరాట స్ఫూర్తి చరిత్రలో మిగిలిపోయిన పరిస్థితి. ఇంకా ఈ గ్రామాలలో ఇంకా ఫారెస్ట్ అధికారుల దమనకాండ కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివాసీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు.
ఇకనైనా ఫారెస్ట్ అధికారులు పరిస్థితి వారి తీరు మార్చుకోవాలని ఆదివాసీ గిరిజన ప్రజలు డైరెక్ట్ చెబుతున్న పరిస్థితి. ప్రభుత్వాలు కూడా దీనిపై స్పందించాలి. ప్రభుత్వం అనే ప్రభుత్వం ఇలాంటి యథార్థాలపై వెంటనే చర్య తీసుకోవాలి. ఎవరైతే ఇల్లీగల్గా కేసు పెట్టి అంటే తప్పుడు కేసులు పెట్టిన అధికారులు ఉన్నారో వారిపై కేసు నమోదు చేసి వెంటనే వారిని కూడా జైల్లో పెట్టాలని ఆదివాసీ ప్రజలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇకనైనా రంగారెడ్డి గ్రామ ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రభుత్వాలు చూడాలని ఇటు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సుమన్తో రవినాయక్ RTV ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.